శాంతి. ఈరోజు 11/12/25 డిసెంబర్ 11వ తేదీ. ఈరోజు సద్గురువారము. బాబా యొక్క విశేషమైనటువంటి భోగ్ను నివేదించే ఈరోజు బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాల్ని విందాము. మధురమైన పిల్లలు, సంగమ యుగంలో మీరు బ్రాహ్మణ సంప్రదాయానికి చెందిన వారిగా అయ్యారు. మీరిప్పుడు మృత్యులోకపు మనుష్యుల నుండి అమరలోకపు దేవతలుగా అవ్వాలి. సంగమయుగంలో మీరు బ్రాహ్మణ సంప్రదాయానికి చెందిన వారిగా అయ్యారు. మీరిప్పుడు మృత్యులోకపు మనుష్యుల నుండి అమరలోకపు దేవతలుగా అవ్వాలి. ఈరోజు ప్రశ్న: పిల్లలైన మీరు ఏ జ్ఞానాన్ని అర్థం చేసుకున్న కారణంగా అనంతమైన సన్యాసం చేస్తారు? పిల్లలైన మీరు ఏ జ్ఞానాన్ని అర్థం చేసుకున్న కారణంగా అనంతమైన సన్యాసం చేస్తారు? జవాబు: మీకు డ్రామాను గూర్చిన యథార్థ జ్ఞానం లభించింది. డ్రామానుసారంగా ఇప్పుడు ఈ మృత్యులోకమంతా భస్మీభూతం అవ్వనున్నదని మీకు తెలుసు. ఇప్పుడు ఈ ప్రపంచం పైసాకు కొరగానిదిగా అయిపోయింది. మనం ఎంతో విలువైన వారిగా అవ్వాలి. ఇందులో ఏదైతే జరుగుతుందో అది మళ్ళీ ఖచ్చితంగా కల్పం తర్వాత పునరావృతం అవుతుంది. కావున మీరు ఈ ప్రపంచమంతటి నుండి అనంతమైన సన్యాసాన్ని చేశారు. ఈరోజు పాట: రానున్న రేపటికి మీరు ఆనేవాలి కల్కి తుమ్ తస్వీర్ హో. ఓం శాంతి. పిల్లలు గీతంలోని లైన్ను విన్నారు. రానున్నది అమరలోకము, ఇప్పుడు ఇది మృత్యులోకము. అమరలోకానికి మరియు మృత్యులోకానికి ఇది పురుషోత్తమ సంగమయుగము. ఇప్పుడు తండ్రి సంగమంలో చదివిస్తారు, వారు ఆత్మలను చదివిస్తారు. కావున పిల్లలకు ఆత్మాభిమానులుగా అయి కూర్చోండి అని చెప్తారు. మనల్ని అనంతమైన తండ్రి చదివిస్తున్నారు అని నిశ్చయం ఏర్పరచుకోవాలి. ఈ లక్ష్మీనారాయణలుగా అవ్వడము లేక మృత్యులోకపు మనుష్యుల నుండి అమరలోకపు దేవతలుగా అవ్వడము మన లక్ష్యము. ఇటువంటి చదువును ఎప్పుడూ చెవులతో విని కూడా ఉండరు. అలాగే పిల్లలు మీరు ఆత్మాభిమానులుగా అయి కూర్చోండి అని ఎవరైనా చెప్పడం చూసుండరు. ఈ నిశ్చయం ఏర్పరచుకోండి. అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తారు. ఏ తండ్రి? అనంతమైన తండ్రి. అనంతమైన తండ్రి అయిన నిరాకారుడైన శివుడు. ఇప్పుడు మేము పురుషోత్తమ సంగమయుగంలో ఉన్నాము అని మీరు భావిస్తారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణ సాంప్రదాయాలుగా అయ్యారు. ఇంతకుముందు మీరు శూద్ర సాంప్రదాయాలుగా ఉండేవారు. బాబా వచ్చి రాతి బుద్ధి కలవారిని పారసబుద్ధి కలవారిగా తయారు చేస్తారు. మొదట సతోప్రధానంగా పారసబుద్ధి కలవారిగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ అలా అవుతారు. సత్యుగానికి అధిపతులుగా ఉండేవారు అని అనకూడదు. సత్యుగంలో విశ్వాధిపతులుగా ఉండేవారు. మళ్ళీ 84 జన్మలు తీసుకుని మెట్లు దిగుతూ సతోప్రధానుల నుండి సతో రజో తమోలలోకి వచ్చారు. మొదట సతోప్రధానంగా ఉన్నప్పుడు పారసబుద్ధి కలవారిగా ఉండేవారు. మళ్ళీ ఆత్మలో మలినాలు కలుస్తాయి. మనుషులు అర్థం చేసుకోరు. మీకు ఇంతకుముందు ఏమీ తెలిసేది కాదు. అంధవిశ్వాసాలతో ఉండేవారు. ఎవరిని గూర్చైనా తెలుసుకోకుండా వారిని పూజించటము లేక స్మృతి చేయడాన్ని అంధవిశ్వాసము అనే అంటారు. అలాగే తమ శ్రేష్ఠ ధర్మాన్ని శ్రేష్ఠ కర్మను కూడా మర్చిపోవడం ద్వారా ధర్మభ్రష్టులుగా అయిపోతారు. భారతవాసులు ఈ సమయంలో దైవీ ధర్మం నుండి కూడా భ్రష్టులుగా ఉన్నారు. నిజానికి మీరు ప్రవృత్తి మార్గం వారని బాబా అర్థం చేయిస్తారు. ఆ దేవతలే ఎప్పుడైతే అపవిత్రంగా అయిపోతారో అప్పుడు ఇక వారిని దేవీ దేవతలు అని అనజాలరు. కావుననే పేరును మార్చి హిందూ ధర్మము అని పెట్టేశారు. ఇది కూడా డ్రామా ప్లాన్ అనుసారంగానే జరుగుతుంది. అందరూ హే పతిత పావన రా అని ఒక్క తండ్రినే పిలుస్తారు. జనన మరణ రహితుడైన గాడ్ ఫాదర్ వారొక్కరే. నామరూపాలకు అతీతమైన వస్తువేది ఉండదు. ఆత్మ లేక పరమాత్మ రూపం చాలా సూక్ష్మమైంది. దానికే నక్షత్ర రూపము లేక బిందువు అని అంటారు. శివుని పూజ చేస్తారు. శరీరం అయితే లేదు కదా. బిందువైన ఆత్మ పూజ అయితే జరగజాలదు. కావున వారి నిజ రూపం ఏంటి అన్నది వారికి తెలియదు. ఈ విషయాలన్నింటినీ బాబా ఈ సమయంలోనే వచ్చి అర్థం చేయిస్తారు. మీకు మీ జన్మలను గూర్చి తెలియదు.
84 లక్షల యోనులు అని కోతలు కోస్తారు అని బాబా చెప్తారు. ఇప్పుడు బాబా కూర్చొని పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు, మీరే మళ్ళీ దేవతలుగా అవ్వాలి. కలియుగ మనుష్యులు శూద్రులు, బ్రాహ్మణులైన మీకు మనుష్యుల నుండి దేవతలుగా అవ్వాలి అన్న లక్ష్యం ఉంది. మృత్యులోకం పతిత ప్రపంచము. ఎక్కడైతే దేవీ దేవతలు రాజ్యం చేసేవారో అదే కొత్త ప్రపంచము. వీరి రాజ్యం ఒకటే ఉండేది. వీరంతా విశ్వాధిపతులుగా ఉండేవారు. ఇప్పుడు తమో ప్రధాన ప్రపంచం ఉంది. అనేక ధర్మాలున్నాయి. ఈ దేవీ దేవత ధర్మం ప్రాయలోపమైపోయింది. దేవీ దేవతల రాజ్యము ఎప్పుడు ఉండేది, అది ఎంతకాలం కొనసాగింది, ఈ ప్రపంచ చరిత్ర మరియు భౌగోళికాలను గూర్చి ఎవ్వరికీ తెలియదు. తండ్రియే వచ్చి మీకు అర్థం చేయిస్తారు. ఇది భగవంతుడైన తండ్రి విశ్వవిద్యాలయము. దీని లక్ష్యం అమరలోకపు దేవతలుగా తయారు చేయడము. దీన్ని అమర కథ అని కూడా అంటారు. మీరు ఈ జ్ఞానం ద్వారా దేవీ దేవతలుగా అయ్యి మృత్యువుపై విజయాన్ని పొందుతారు. అక్కడ ఎప్పుడు మృత్యువు కబళించజాలదు. అక్కడ మరణించటం అన్న మాటే ఉండదు. ఇప్పుడు మీరు డ్రామా ప్లాన్ అనుసారంగా మృత్యువుపై విజయాన్ని పొందుతున్నారు. భారతవాసులు కూడా పంచవర్ష దశవర్ష ప్రణాళికలను తయారు చేస్తూ ఉంటారు కదా. మేము రామరాజ్య స్థాపనను చేస్తున్నాము అని భావిస్తారు. రామరాజ్యాన్ని తయారు చేయాలని అనంతమైన తండ్రికి కూడా ప్లాన్ ఉంది. వారంతా మనుష్యులు రామరాజ్య స్థాపనను చేయలేరు. సత్యుగాన్ని రామరాజ్యము అని అంటారు. ఈ విషయాలను గూర్చి ఎవ్వరికీ తెలియదు. మనుషులు ఎంతో భక్తి చేస్తారు, దైహిక యాత్రలను చేస్తారు. పగలు అనగా సత్యత్రేతాయుగాల్లో ఈ దేవతల రాజ్యం ఉండేది. మళ్ళీ రాత్రి వేళలో భక్తి మార్గం ప్రారంభమవుతుంది. సత్యుగంలో భక్తి ఉండదు. జ్ఞానము, భక్తి, వైరాగ్యము, వీటిని తండ్రియే అర్థం చేయిస్తారు. వైరాగ్యం 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో నివృత్తి మార్గం వారైన హఠయోగులది. వారిల్లు వాకిళ్లను వదిలి అడవుల్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు మొత్తం మృత్యులోకాన్ని అనంతమైన సన్యాసం చెయ్యాలి. ఈ ప్రపంచమంతా భస్మీభూతం అవ్వనున్నదని బాబా అంటారు. డ్రామాను చాలా బాగా అర్థం చేసుకోవాలి. పేను వలె మెల్లమెల్లగా తిరుగుతూ ఉంటుంది. ఏదైతే జరుగుతుందో అది మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా పునరావృతం అవుతుంది. దీన్ని బాగా అర్థం చేసుకుని అనంతమైన సన్యాసం చెయ్యాలి. ఎవరైనా విదేశాలకు వెళ్తూ మేము అక్కడ ఈ జ్ఞానాన్ని చదవచ్చా అని అడుగుతారు. ఎక్కడ కూర్చున్నా కానీ మీరు ఇది తప్పకుండా చదువుకోవచ్చు. ఇందులో మొదట 7 రోజుల కోర్సును తీసుకోవాల్సి ఉంటుంది అని బాబా అంటారు. ఇది చాలా సహజము. ఆత్మ కేవలం దీన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మనం సతోప్రధానమైన విశ్వానికి అధిపతులుగా ఉండేవారము. అప్పుడు సతోప్రధానంగా ఉండేవారము. ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయాము. 84 జన్మల్లో పూర్తిగా పైసాకు విలువ చెయ్యని వారిగా అయిపోయాము. ఇప్పుడు మళ్ళీ విలువైన వారిగా ఎలా అవ్వాలి? ఇప్పుడు ఇది కలియుగము. మళ్ళీ తప్పకుండా సత్యుగం రానున్నది. బాబా ఎంత సరళంగా అర్థం చేయిస్తారు. 7 రోజుల కోర్సును అర్థం చేసుకోవచ్చు. మనం ఏ విధంగా సతోప్రధానుల నుండి తమో ప్రధానులుగా అయ్యాము, కామచితిపై కూర్చొని తమో ప్రధానులుగా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ జ్ఞానచితిపై కూర్చొని సతోప్రధానంగా అవ్వాలి. ప్రపంచ చరిత్ర మరియు భౌగోళం పునరావృతం అవుతుంది. చక్రం తిరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఇది సంగమయుగము, మళ్ళీ ఇది సత్యుగంగా అవుతుంది. ఇప్పుడు మనం కలియుగవాసులుగా వికారులుగా అయ్యాము. మళ్ళీ సత్యుగవాసులుగా నిర్వికారులుగా ఎలా అవుతాము? అందుకు బాబా దారి చూపిస్తారు. మాలో ఏ గుణము లేదు, ఇప్పుడు మమ్మల్ని ఈ విధంగా గుణవంతులుగా తయారు చేయండి అని కూడా పిలుస్తారు. కల్పపూర్వం కూడా ఎవరు తయారయ్యారో వారే మళ్ళీ తయారవ్వాలి. మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావించండి అని బాబా అర్థం చేయిస్తారు. ఆత్మయే ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. ఇప్పుడు మీరు దేహీ అభిమానులుగా అవ్వాలి. ఇప్పుడే మీకు దేహీ అభిమానులుగా అయ్యే శిక్షణ లభిస్తుంది. మీరు సదా దేహీ అభిమానులుగా ఉంటారని కాదు. సత్యుగంలో శారీరకమైన పేర్లే ఉంటాయి.
లక్ష్మీనారాయణల పేర్లపైనే మొత్తం కార్యవ్యవహారం అంతా కొనసాగుతుంది. ఇప్పుడు ఇది సంగమయుగము. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు. మీరు నగ్నంగా వచ్చారు, మళ్ళీ నగ్నంగానే, అంటే అశరీరిగా వచ్చారు, అశరీరిగానే వెళ్ళాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఇది ఆత్మిక యాత్ర. ఆత్మ తన ఆత్మిక తండ్రిని స్మృతి చేస్తుంది. తండ్రిని స్మృతి చేయడం ద్వారానే పాపాలు భస్మమవుతాయి. దీన్ని యోగాగ్ని అని అంటారు. స్మృతినైతే మీరు ఎక్కడైనా చేయవచ్చు. 7 రోజుల్లో అర్థం చేయించవలసి ఉంటుంది. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది, మనం మెట్లు ఎలా దిగుతామో ఇప్పుడు కేవలం ఈ ఒక్క జన్మలోనే పైకెక్కే కళ ఏర్పడుతుంది. పిల్లలు విదేశాల్లో ఉంటారు, వారికి అక్కడికి కూడా మురళి వెళ్తుంది. ఇది స్కూల్ కదా, నిజానికి ఇది గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ. ఇది గీతలోని రాజయోగము. కానీ శ్రీకృష్ణుణ్ణి భగవంతుడు అని అనలేరు. బ్రహ్మ, విష్ణు, శంకరులను కూడా దేవతలు అని అంటారు. ఇప్పుడు మీరు పురుషార్థం చేసి మళ్ళీ దేవతలుగా అవుతారు. ప్రజాపిత బ్రహ్మ కూడా తప్పకుండా ఇక్కడే ఉంటారు కదా. ప్రజాపిత మనిషే కదా. ప్రజలు తప్పకుండా ఇక్కడే రచింపబడతారు. హంసో అన్న పదం అర్థాన్ని బాబా చాలా సహజ రీతిగా అర్థం చేయించారు. భక్తి మార్గంలో ఆత్మ అయిన మనమే పరమాత్మ అని అనేస్తాము. కావుననే పరమాత్మను సర్వవ్యాపి అని అంటారు. అందరిలోనూ ఆత్మ ఉంది, నేను అందరిలోనూ ఎలా వ్యాపించి ఉంటాను అని బాబా అంటారు. అందరిలోనూ ఆత్మనే ఉంది, కానీ పరమాత్మ ఎలా వ్యాపించి ఉంటారు? మీరు నన్ను హే పతిత పావన రా, మమ్మల్ని పావనంగా తయారు చెయ్యి అని పిలుస్తారు. నిరాకార ఆత్మలందరూ వచ్చి తమ తమ రథాలను తీసుకుంటారు. అకాలమూర్తి అయిన ప్రతి ఆత్మ ఆసనము ఇదే. ఆసనం అనండి లేక రథం అనండి. తండ్రికైతే రథం లేదు, ఆ నిరాకారుడే మహిమ చేయబడతారు. వారికి సూక్ష్మ శరీరము లేదు, స్థూల శరీరము లేదు. నిరాకారుడు తాను స్వయం ఎప్పుడైతే రథంలో కూర్చుంటారో అప్పుడే మాట్లాడతారు. రథం లేకుండా పతితులను పావనంగా ఎలా చేయగలరు? నిరాకారుడైన నేను వచ్చి ఇతడి శరీరాన్ని అద్దెకు తీసుకుంటాను అని బాబా అంటారు. అల్పకాలికంగా అద్దెకు తీసుకున్నారు. వీరిని భాగ్యశాలి రథము అని అంటారు. బాబాయే సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాలను వినిపించి పిల్లలైన మిమ్మల్ని త్రికాలదర్శులుగా తయారు చేస్తారు. ఇంకే ఇతర మానవులు ఈ జ్ఞానాన్ని తెలుసుకోలేరు. ఈ సమయంలో అందరూ నాస్తికులుగా ఉన్నారు. బాబా వచ్చి ఆస్తికులుగా తయారు చేస్తారు. రచయిత మరియు రచనల జ్ఞానాన్ని తండ్రి మీకు తెలియజేశారు. ఇప్పుడు మీరు తప్ప ఇంకెవ్వరూ దీన్ని అర్థం చేయించలేరు. మీరే ఈ జ్ఞానం ద్వారా మళ్ళీ ఇంతటి ఉన్నత పదవిని పొందుతారు. ఈ జ్ఞానం బ్రాహ్మణులైన మీకిప్పుడే లభిస్తుంది. తండ్రి సంగమయుగంలోనే వచ్చి ఈ జ్ఞానాన్ని ఇస్తారు. సద్గతినిచ్చేవారు తండ్రి ఒక్కరే. మనుషులు మనుషులకు సద్గతిని ఇవ్వలేరు. ఈ గురువులందరూ భక్తి మార్గానికి చెందినవారు. సద్గురు ఒక్కరే, వారినే వాహ్ సద్గురు వాహ్ అని అంటారు. దీనిని పాఠశాల అని కూడా అంటారు. ఇక్కడ నరుడి నుండి నారాయణుడిగా అయ్యే లక్ష్యం ఉంది. అవన్నీ భక్తి మార్గపు కథలు. గీత ద్వారా కూడా ఎటువంటి ప్రాప్తి లభించదు. నేను పిల్లలైన మీకు సమ్ముఖంగా వచ్చి చదివిస్తాను. దీని ద్వారా మీరు ఈ పదవిని పొందుతారు అని బాబా అంటారు. ఇందులో ముఖ్యమైనది పవిత్రులుగా అయ్యే విషయము. బాబా స్మృతిలో ఉండాలి. ఇందులోనే మాయ విఘ్నాలను కలిగిస్తుంది. మీరు మీ వారసత్వాన్ని పొందేందుకు తండ్రిని స్మృతి చేస్తారు. ఈ జ్ఞానం పిల్లలందరి వద్దకు వెళ్తుంది. ఎప్పుడూ మురళి మిస్ అవ్వకూడదు. మురళి మిస్ అయితే యాబ్సెంట్ పడిపోతుంది, గైర్హాజరు పడిపోతుంది. మురళి ద్వారా ఎక్కడ కూర్చున్నా రిఫ్రెష్ అవుతూ ఉంటారు. శ్రీమతంపై నడవలసి ఉంటుంది. బయటకు వెళ్తే పవిత్రంగా తప్పకుండా ఉండాలి అని బాబా అర్థం చేయిస్తారు. వైష్ణవులుగా కూడా అవ్వాలి. వైష్ణవుల్లో 2 రకాలుగా ఉంటారు. వైష్ణవుల్లో వల్లభాచార్యులు కూడా ఉంటారు, కానీ వారు వికారాల్లోకి వెళ్తారు. పవిత్రంగా అయితే ఉండరు కదా. మీరు పవిత్రంగా అయ్యి విష్ణు వంశీయులుగా అవుతారు. అక్కడ మీరు వైష్ణవులుగా ఉంటారు.
వికారాల్లోకి వెళ్ళరు. అది అమరలోకము, ఇది మృత్యులోకము. ఇక్కడ వికారాల్లోకి వెళ్తారు. ఇప్పుడు మీరు విష్ణుపురిలోకి వెళ్తారు. అక్కడ వికారాలని ఉండవు. అది నిర్వికారి ప్రపంచము. యోగ శక్తి ద్వారా మీరు విశ్వరాజ్యాధికారాన్ని తీసుకుంటారు. వారిరువురు పరస్పరం పోట్లాడుకుంటారు. మధ్యలో వెన్న మీకు లభిస్తుంది. మీరు మీ రాజధానిని స్థాపించుకుంటున్నారు. అందరికీ ఇదే సందేశాన్ని ఇవ్వాలి. చిన్నపిల్లలకు కూడా హక్కు ఉంది. అందరూ శివబాబా పిల్లలే కదా, కావున అందరికీ హక్కు ఉంది. స్వయాన్ని ఆత్మగా భావించండి అని అందరికీ చెప్పాలి. మాతాపితల్లో జ్ఞానం ఉంటే శివబాబాను స్మృతి చేయమని పిల్లలకు కూడా నేర్పిస్తారు. శివబాబాను తప్ప ఇంకెవ్వరిని స్మృతి చేయకూడదు. ఒకరి స్మృతి ద్వారానే తమో ప్రధానం నుండి సతో ప్రధానులుగా అయిపోతారు. ఇందులో చాలా మంచి చదువు కావాలి. విదేశాల్లో ఉంటూ కూడా చదువుకోవచ్చు. బుద్ధి ద్వారా స్మృతి చేయవచ్చు. ఈ చదువు ఎంత సహజమైంది. యోగము లేక స్మృతి ద్వారా శక్తి లభిస్తుంది. ఇప్పుడు మీరు విశ్వాధిపతులుగా అవుతున్నారు. తండ్రి రాజయోగాన్ని నేర్పించి పావనంగా చేస్తున్నారు. అది హఠయోగము, ఇది రాజయోగము. ఇందులో పథ్యం చాలా బాగా ఉండాలి. ఈ లక్ష్మీనారాయణల వలె సర్వగుణ సంపన్నులుగా అవ్వాలి కదా. అన్నపానాదుల పథ్యం కూడా కావాలి. ఇంకొకటి, తండ్రిని స్మృతి చెయ్యాలి. తద్వారా జన్మ జన్మాంతరాల పాపాలు అంతమైపోతాయి. దీనిని రాజ్యాన్ని ప్రాప్తించుకునేందుకు నేర్చుకునే సహజ రాజయోగము అని అంటారు. రాజ్యం తీసుకోకపోతే పేదలుగా అయిపోతారు. శ్రీమతంపై పూర్తిగా నడిచినట్లయితే శ్రేష్ఠులుగా అవుతారు. భ్రష్టుల నుండి శ్రేష్ఠులుగా అవ్వాలి. అందుకు బాబాను స్మృతి చేయాలి. కల్పపూర్వం కూడా మీరే ఈ జ్ఞానాన్ని తీసుకున్నారు. దాన్ని మళ్ళీ మీరు తీసుకుంటున్నారు. సత్యుగంలో ఇంకే రాజ్యము లేదు. దాన్ని సుఖధామము అని అంటారు. ఇప్పుడు ఇది దుఃఖధామము. మరియు ఎక్కడి నుండైతే ఆత్మలమైన మనం వచ్చామో అది శాంతిధామము. శివబాబాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రపంచంలో మనుషులు ఏమేం చేస్తూ ఉంటారు. పిల్లలు తక్కువగా పుట్టడానికి కూడా ఎంతగా తల బద్దలు కొట్టుకుంటూ ఉంటారు. ఇదొక్క తండ్రి పనేనని అర్థం చేసుకోరు. మందులు మొదలైన వాటిని పుట్టుకలను తగ్గించేందుకు కనుగొంటూ ఉంటారు. బాబా వద్ద అయితే ఒకే మందు ఉంది. ఏంటది? పవిత్రత. ఏకధర్మ స్థాపన జరగనున్నది. మీరు పవిత్రంగా అవుతున్నారు అని అందరూ అనే సమయం వస్తుంది. అప్పుడిక మందులు మొదలైన వాటి అవసరము ఏముంది? మీకు బాబా మన్మనాభవ అని ఎటువంటి మందునిచ్చారంటే దాని ద్వారా మీరు 21 జన్మల వరకు పవిత్రంగా అయిపోతారు. अच्छा मीठे मीठे सिकिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, పవిత్రంగా అయ్యి పక్కా వైష్ణవులుగా అవ్వాలి. అన్నపానాదుల పూర్తి పథ్యాన్ని కూడా ఉంచాలి. శ్రేష్టంగా అయ్యేందుకు శ్రీమతంపై తప్పకుండా నడవాలి. 2, మురళి ద్వారా స్వయాన్ని రిఫ్రెష్ చేసుకోవాలి. ఎక్కడ ఉంటున్నా సతోప్రధానులుగా అయ్యేందుకు పురుషార్థాన్ని చెయ్యాలి. మురళిని ఒక్కరోజు కూడా మిస్ చేయకూడదు. ఈరోజు వరదానము, సదా సఫలతామూర్త భవ. స్వకళ్యాణం యొక్క ప్రత్యక్ష ప్రమాణం ద్వారా విశ్వ కళ్యాణ సేవలో సదా సఫలతామూర్త భవ. స్వకళ్యాణం యొక్క ప్రత్యక్ష ప్రమాణం ద్వారా విశ్వ కళ్యాణ సేవలో సదా సఫలతామూర్త భవ. ఏ విధంగానైతే ఈ రోజుల్లో శారీరక రోగమైన హార్ట్ ఫెయిల్ ఎక్కువగా ఉందో, అలా ఆధ్యాత్మిక ఉన్నతిలో నిరుత్సాహం అనే రోగం ఎక్కువగా ఉంది. అటువంటి దుఃఖిత ఆత్మలకు ప్రాక్టికల్ పరివర్తన చూడటం ద్వారానే ధైర్యము మరియు శక్తి రాగలవు. వినటం అయితే చాలానే విన్నారు, కానీ ఇప్పుడు చూడాలనుకుంటారు. ప్రమాణం ద్వారా పరివర్తనను కోరుకుంటారు. కనుక విశ్వ కళ్యాణం ద్వారా స్వకళ్యాణాన్ని ముందుగా శాంపిల్ రూపంలో చూపించండి. విశ్వ కళ్యాణం యొక్క సేవలో సఫలతామూర్తులుగా అయ్యేందుకు సాధనమే ప్రత్యక్ష ప్రమాణము.
దీని ద్వారానే బాబా యొక్క ప్రత్యక్షత జరుగుతుంది. ఏదైతే చెప్పారో దాన్ని మీ స్వరూపం ద్వారా ప్రాక్టికల్గా చూపించాలి, అప్పుడే ఒప్పుకుంటారు. స్లోగన్: ఇతరుల ఆలోచనలను తమ ఆలోచనలతో కలుపుకోవటము, ఇదే గౌరవాన్ని ఇవ్వటము. ఇతరుల ఆలోచనల్ని తమ ఆలోచనలతో కలుపుకోవటము, ఇదే గౌరవాన్ని ఇవ్వటము. అచ్చా, అవ్యక్త ప్రేరణ. ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలనే ధునిలోనే ఉండండి. కర్మాతీతులుగా అయ్యేందుకు ఎంతవరకు కర్మల బంధనం నుండి అతీతంగా అయ్యాను. లౌకికము మరియు అలౌకికము, కర్మ మరియు సంబంధము, ఈ రెండింటిలో స్వార్థభావం నుండి ఎంతవరకు ముక్తినిగా అయ్యాను అన్నదాన్ని చెక్ చేసుకోండి. ఎప్పుడైతే కర్మల లెక్కాచారాల నుండి లేక ఎటువంటి వ్యర్థ స్వభావ సంస్కారాలకు వశం అవ్వటం నుండి ముక్తులవుతారో అప్పుడే కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకోగలరు. ఏ సేవ కానీ, సంఘటన కానీ, ప్రకృతి నుండి వచ్చే పరిస్థితులు కానీ స్వస్థితిని లేక శ్రేష్ఠ స్థితిని కింద మీద చేయకూడదు. ఈ బంధనం నుండి కూడా ముక్తులుగా ఉండటమే కర్మాతీత స్థితి యొక్క సమీపత. అచ్చా, ఓం శాంతి.